మావోయిస్టుల అణిచివేత కోసం ప్రారంభించిన ఆపరేషన్ కగార్‌లో భాగంగా ఇప్పుడు తాజాగా మిషన్ సౌత్ బస్తర్ అనే కార్యక్రమాన్ని పోలీసులు, సాయుధ బలగాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ ఒక ఛానల్‌లో మాట్లాడుతూ ధృవీకరించాడు. మిషన్ సౌత్ బస్తర్ అంటే బీజాపూర్, అట్లాగే నేషనల్ పార్క్, తదితర అబూజ్‌మడ్ ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దట్టమైన అడవులు, కొండలు అండ్ గతంలో పూర్తిగా రెడ్ జోన్‌గా ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా అంటే అక్కడి నుంచి మావోయిస్టులను పూర్తిగా బయటకు నెట్టివేసే పనిలో బలగాలు నిమగ్నమై ఉన్నట్లుగా బీజాపూర్ ఎస్పీ మీడియాకు తెలియజేశాడు. ఆయన చెప్పిందంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాడు. తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఈ 3 రాష్ట్రాల సరిహద్దుల్లో ఇప్పుడు ఈ పర్టికులర్గా దక్షిణ బస్తర్లో సౌత్ బస్తర్, మిషన్ సౌత్ బస్తర్ అంటున్నాం. సో దక్షిణ బస్తర్లోనే ఇప్పుడు కొద్దో గొప్పో వాళ్ళ కదలికలు ఉన్నట్టుగా ఆయన చెప్పాడు. ముఖ్యంగా తెలంగాణ నుంచి వచ్చి ఛత్తీస్గఢ్లో కార్యకలాపాలు సాగిస్తున్న పార్టీకి సంబంధించిన కొంతమంది అగ్రనాయకులు, అంటే వీళ్ళ మీద లెక్క పెట్టగలిగినంత మంది మాత్రమే ఉన్నట్లుగా ఆయన చెప్పాడు. ఆయన ఇంకొకటి ఏం చెప్పాడంటే గతంలో లాగా వందల సంఖ్యలో బలగాలు లేనందున చాలామందిని పోలీసు బలగాలు న్యూట్రలైజ్ చేయడం కానీ, చాలామంది లొంగిపోవడం కానీ, పార్టీ అగ్రనాయకత్వం చాలామంది ఎన్కౌంటర్లో చనిపోవడం కానీ, దీనివల్ల పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ దాదాపుగా నిర్వీర్యమైపోయింది. ఇక మిగిలిన కాస్తో కూస్తో వాళ్ళ పార్టీకి సంబంధించిన సభ్యులు అండ్ అంటే ఆయుధాలతో ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా పూర్తిగా వికేంద్రీకరణ చేసుకొని, అంటే ఎక్కువ మంది కాకుండా 1+3, 1+2 ఇట్లా వాళ్ళు సంచరిస్తున్నట్టుగా తమకు సమాచారం అందుతున్నట్లుగా బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ చెప్పారు. అట్లాగే ఈ 3 రాష్ట్రాలు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ ఈ 3 రాష్ట్రాలకు సంబంధించిన పోలీసు బలగాలు, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకుంటూ అమిత్ షా ఖరారు చేసిన డెడ్లైన్ మార్చి 31లోగా మావోయిస్టు రహిత బస్తర్ ఏర్పాటుకు, మావోయిస్టు రహిత ఛత్తీస్గఢ్ ఏర్పాటుకు తాము కృషి చేస్తున్నట్లుగా ఆయన తన ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ఆయన ఏం చెప్పాడంటే అబూజ్‌మడ్ లాంటి ప్రాంతంలో ఇప్పటికే తమ క్యాంపులను ఏర్పాటు చేశామని, అట్లాగే నేషనల్ పార్క్ ప్రాంతంలో గతంలో అంటే మే 21న మావోయిస్టు పార్టీ సెక్రటరీ బసవరాజు సహా 27 మంది ఎన్కౌంటర్లో మరణించిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేస్తూ, ఇప్పటికీ ఆ ప్రాంతంలో అంటే నేషనల్ పార్క్ అనే ప్రాంతంలో కూడా కొంతమంది సాయుధ మావోయిస్టుల కదలికలు ఉన్నట్లుగా ఇన్ఫర్మేషన్ ఉన్నట్టు ఆయన చెప్పాడు. సో ఇప్పుడు అబూజ్‌మడ్ అండ్ బీజాపూర్ తర్వాత ఇది నేషనల్ పార్క్ ఈ ప్రాంతంలోనే తాము ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసినట్టుగా చెప్పారు. అండ్ తమకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎవరెవరి కదలికలు ఎక్కడ ఉన్నాయి, ఏమిటి, వాళ్ళ యాక్టివిటీస్ ఎట్లా ఉన్నాయి, ఏం చేస్తున్నారు, అండ్ వాళ్ళ మూవ్మెంట్ ఎట్లా ఉంది, ఎటువైపు మూవ్ అవుతున్నారు, అండ్ వాళ్లకు ఇతర రకాలుగా వాళ్ళకు అందుతున్న ఆహార పదార్థాలు కానీ, వాళ్ళు ఎక్కడ ఆశ్రయం తీసుకుంటున్నారు. గ్రామాల్లో అయితే ఆశ్రయం తీసుకునే అవకాశం లేదని ఆయన చెప్పారు. ఎందుకంటే గ్రామాల్లో ప్రజలు వాళ్ళను రానిచ్చే పరిస్థితి లేదని కూడా చెప్పారు. ఎందుకంటే ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే గ్రామస్తులు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని, కేసులు నమోదవుతాయని భయపడుతున్న నేపథ్యంలో వాళ్ళెవరు కూడా అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఆదివాసులు కూడా గతంలో వాళ్ళకున్న మద్దతు, వాళ్ళు మావోయిస్టుల మద్దతును అంటే ప్రజల మద్దతును మావోయిస్టులు కోల్పోయిన కారణంగా మావోయిస్టులు గ్రామీణ ప్రాంతాల్లో
గ్రామాల్లో ఉండే అవకాశం లేనందున వాళ్ళు వీలైనంత వరకు దట్టమైన అడవుల్లోనే వాళ్ళు మకాం వేసినట్లుగా తెలుస్తోందని, అయితే వాళ్ళు ఒకే చోట కాకుండా తరచూ వాళ్ళు తమ ప్రా అంటే తామున్న ప్రదేశాన్ని మారుస్తూ ఉన్నారని, అయినప్పటికీ కూడా ఇతరత్ర అనేక సాంకేతిక ఆహ్, పరికరాలతో, ఆధునిక పరిజ్ఞానంతో, డ్రోన్ల సహకారంతో తాము ఈ మావోయిస్టుల ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని, అయితే ఆయన ఇంకొక విషయం కూడా చెప్పాడు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదని, మార్చి 31 లోగా లొంగిపోయి ప్రభుత్వాలు అంటే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా అమలు చేస్తున్న ఈ పునరావాస కార్యక్రమాలను తీసుకొని సాధారణ జీవితం గడపడానికి ప్రయత్నించాలని, ఒకవేళ కాదు మేము ఇంకా ఈ పోరాటాన్ని ఇలాగే కొనసాగిస్తాము, మేము ఆయుధాలను విడిచిపెట్టము అని అంటే ఆ రకంగానే సాయుధ భద్రతా బలగాలు వాళ్ళను ట్రీట్ చేసే అవకాశం ఉంటుందని, ఈ ఆపరేషన్ అయితే ఇంకా ఉధృతం చేస్తున్నట్లుగా ఆయన చెప్పాడు. అంటే మిషన్ సౌత్ బస్తర్ అనే పేరిట ఈ కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తున్నట్లు, ఎక్కడెక్కడైతే ఇంకా మిగిలిపోయిన అంటే వేళ్ల మీద లెక్క పెట్టగలిగినంత మంది ఎవరైతే ఉన్నారో, ఎవరైతే సాయుధ మావోయిస్టులు ఉన్నారో వాళ్ళ కదలికలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతం అంతా కూడా జల్లెడ పడుతున్నట్లు, ఆ ప్రాంతాలపైన ప్రధానంగా కాన్సన్ట్రేట్ చేసినట్లు, ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు ఆయన చెప్పాడు. ఇప్పటికే ఆల్మోస్ట్ చాలా ప్రాంతాల్లో క్యాంపులు ఉన్న కారణంగా, అంటే సాయుధ బలగాల ఈ క్యాంప్స్ ఏవైతే శిబిరాలు ఏర్పాటు చేశామో వాటి వల్ల కూడా వాళ్ళ మూమెంట్ ఆల్మోస్ట్ పూర్తిగా దెబ్బతిన్నదని, వాళ్ళకు నెట్వర్క్ లేకుండా పోయిందని, ఇక మిగిలిన కొద్దిమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు లొంగిపోవడం మినహా వాళ్ళకి ఇంకొక ఆప్షన్ లేదని కూడా బీజాపూర్ ఎస్పీ చెప్తున్నాడు. సరే, మార్చి 31 తర్వాత ఏం జరుగుతుందన్న దానికి ఆయన జవాబేమి చెప్పలేదు. కానీ ఈలోగానే వాళ్ళు కనుక ప్రభుత్వం మాట విని చట్ట ప్రకారం వాళ్ళు మళ్ళీ తమ సాధారణ జీవితం గడపడానికి బయటకు వస్తే, ఆయుధాలను వదిలిపెట్టి బయటకు వస్తే తాము స్వాగతిస్తామని, వాళ్ళు ఏ రూపంలో సరే లొంగిపోవచ్చునని, ఎక్కడైనా లొంగిపోవచ్చునని కూడా ఎస్పీ జితేంద్రరావు చెప్పాడు. అంటే తెలంగాణలో కానీ, ఛత్తీస్గఢ్లో కానీ, మహారాష్ట్రలో కానీ, లేకుంటే మరో రాష్ట్రంలో కానీ ఎక్కడైనా సరే ఈ ఎవరు మధ్యవర్తిత్వం నిలిపినా సరే వాళ్ళు లొంగుబాటుకు కనుక సిద్ధమై రాగలిగితే వాళ్ళను ప్రభుత్వం, పోలీసులు స్వాగతిస్తారని, వాళ్ళపై ఉన్న రివార్డు లేకుంటే ఇతరత్ర ఏవైతే సౌకర్యాలు ఉన్నాయో వాటిని ప్రభుత్వం కలగజేస్తుందని, దీన్ని వాడుకోవాలని, అకారణంగా ఈ రకమైన అంటే సాయుధ పోరాటం విఫలమైందని తెలిసి కూడా ఇంకా మొండిగా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని ఎవరైనా ప్రకటనలు చేస్తే అవి అర్ధరహితమని కూడా బీజాపూర్ ఎస్పీ మీడియాకు చెప్పాడు. థ్యాంక్ యూ వెరీ మచ్.